సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న పిఎస్ఆర్ గార్డెన్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండడం అభినందనీయమని డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని లేబర్ ఆఫీసర్ రాజలింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యం అవుతుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. దేశం ప్రజలే నా కుటుంబ సభ్యులను భావిస్తూ దేశంలో సుపరిపాలన అందిస్తున్న ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. దామరగిద్ద మండలం ముస్తపేట గ్రామంలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్స్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అత్యధిక మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 96% ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. చేగుంట మండలంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంప్ యార్డ్లను పరిశీలించారు. అధికార పార్టీ వైసీపీకి శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబంతో పాటు గుజరాత్పేట ప్రాంతంలోని సుమారు 500 కుటుంబాలు నేడు మళ్లీ టీడీపీ గూటికి చేరాయి. సింగరేణి ఉద్యోగులు రిటైర్డ్ అయిన అనంతరం శారీరక శ్రమతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని రిటైర్డ్ సిబిసిఐడి డిఎస్పీ రవికుమార్ తెలిపారు. దినచర్యలో శారీరక వ్యాయామం భాగం చేసుకోవాలన్నారు. వికారాబాద్ మండలం పెండ్లమడుగు గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడారు. 50 మంది అనుచరులతో కలిసి ఆయన బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బారిగూడ గ్రామానికి చెందిన మందాడి రాజన్న ఇల్లు 2 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కాలి బూడిదైంది. సిర్పూర్ ఎమ్మెల్యే షాల్వై హరీష్ బాబు కాలి బూడిదైన ఇంటిని పరిశీలించి రాజన్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి సూచించారు. గాంధీనగర్ కాలనీలో మార్నింగ్ వాక్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. పిచ్చికుక్క వీరంగం సృష్టించి పలువురిని గాయపరిచిన ఘటన నిమ్మనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాచవీటివారిపల్లికి ఓ పిచ్చికుక్క వచ్చింది. పల్లెలో కనిపించిన వారందరినీ కనిపించినట్లే కరిచి గాయపరిచింది. బిజినేపల్లి మండలం నందివడ్డమాన్లో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ శారద సప్త జ్యేష్ఠమాత సమేత శనీశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో తీలా తైలాభిషేకాలు, పూజలు నిర్వహించారు. కోహెడ మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రి సమక్షంలో కోహెడ మండలంలో పలు గ్రామాల్లోని వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కోలాటం ఆడుతూ ఉత్సాహాన్ని నింపారు.
బేగం బజార్, చూడీ బజార్ ప్రాంతాల్లో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బెగ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కోరారు. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రణస్థలం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు విసుగు చెందారని, వెనుకబడిన సామాజిక తరగతుల వారికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. దువ్వూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో విద్యుత్ స్తంభం బంకులపై విరిగిపడడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నాసిరకం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు విమర్శించారు. ఒంటిమిట్ట హరిత హోటల్ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను రాజంపేటలో గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకుందామన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.